అందరు నమస్కారం అండి. నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అని అడగడంతో చాలామంది లైక్ చేశారు, షేర్ చేశారు, హైప్ చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. దానివల్ల ఆ వీడియో వైరల్ అయ్యింది. దానికి కారణం లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోకి. ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, నిప్పు, భోజనం ఎలాగో ఒక వీడియో వైరల్ అవటానికి, ఒక వీడియో 10 మంది దగ్గరికి వెళ్ళటానికి, ఎక్కువ మంది చూడడానికి లైక్ అనేది అంత ఇంపార్టెంట్. సో అందుకే ప్రతిసారి నేను లైక్ చేయండి అనేది. ఈ లైక్ చేయడం వల్ల 10 మందికి వెళుతుంది. దాని ద్వారా మనం మాట్లాడేది ప్రజల్లోకి వెళుతోంది. ఈ గొడ్డల పార్టీ చేస్తున్న నీచపు రాజకీయం కానీ, వాళ్ళ వికృత రాజకీయం కానీ జనాలకి చేరుబోతోంది. దానివల్ల రాష్ట్రం అలాగే ఈ ప్రజల్లో కొంతైనా అవగాహన వస్తుందనే భావంతోనే మనం వీడియోలు చేస్తాము. కష్టపడి మనం గొంతు గలం వినిపిస్తున్నాం. ఆ వీడియోలు జనాల దగ్గరికి వెళ్ళకపోతే మనం మాట్లాడి కూడా వేస్ట్, మనం పోరాడి కూడా వేస్ట్ అనే ఉద్దేశంతోనే నేను ప్రతిసారి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి అనేది. సో వీడియో లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి గుర్తు చేయడానికి మర్చిపోతుంటా. గుర్తు చేయకూడదని కాదు కానీ మర్చిపోతుంటా, వీడియోలో పడి మర్చిపోతుంటా. సో అందుకోసం మీరు ప్రతి వీడియోని కూడా చేసిన ప్రతి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని కూడా అలాగే చేస్తారని రిక్వెస్ట్తో మిమ్మల్ని కోరుకుంటున్నా. అయితే ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి, ఇతన్ని కుటుంబమే పట్టించుకోలేదండి. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, అక్క చెల్లెలు పట్టించుకోలేదు, భార్య కూడా పట్టించుకోలేదు. కానీ భార్యని బెదిరించి ఒక వీడియో రిలీజ్ చేపించారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ భార్యని బెదిరించింది ఆ గమనావో ఆ లేడీ ఉంది కదా, ఆవిడ వాళ్ళ భార్యని బెదిరించి ఒక వీడియోని బలవంతంగా తీసుకొని రిలీజ్ చేశారు అని ఈ జోసఫ్ బచ్చలకూరి భార్య పోలీసులకి స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో అది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వీడిని కుటుంబమే వదిలేసింది. వీడి భాష కానీ, వీడి వ్యవహార స్టైల్ కానీ, వీడు చేసిన అరాచకాలు కానీ ఇవన్నీ కుటుంబం తెలుసు, భార్యకి తెలుసు. భార్యకి కుటుంబానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇతను చాలా ఇతను పక్కన ఉంటున్నాడు. మరి ఎవరితో ఉంటున్నారో తెలియదు, మరి ఆ మహిళ ఎవరో తెలియదు, ఆ గమన ఎవరో తెలియదు. ఆవిడెందుకు అంతలాన పాకులాడుతుందో, ఎందుకు అంతలాన అది మరి ఎందుకో తెలియదు. బట్ వస్తాయి. వాళ్ళ కుటుంబమే పట్టించుకోకపోతే కానీ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాడిని నెత్తిని పెట్టుకొని ఈరోజు వాడి గురించి చాలా బాధపడుతున్నారండి. అంబట్ రాంబాబు కానీ తేమి, పేర్ని నాని తేమి, ఇందాక పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద మొదల మాటలు, అంటే అతను కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అతని మీద కేసులు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కేసులు పెట్టలేదు. అంటే కమ్మ కులం కాబట్టి కేసులు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారిని మీరే తిట్టించారు అనేసి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడారనేది ఒకసారి వినిపిస్తా, వినండి. రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనే దేవుడని అది ఏంటిది పేరునని, అది ఇది ఏంది? దేవుడు అనలేవా, దేవతలు అనలేవా, హిందువులు అనలేవా? అది ఇది అది ఏంది? అవులే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి? చూపించు. జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ భాష అయితే వాడాడో అలాంటి భాష జగన్మోహన్ రెడ్డి మీద వాడినట్టు ఒక వీడియో చూపించు. దమ్ముంటే. అసలు రావణుడు మనదాకా ఎవడనే సంగతి ఎవరికి తెలియదు. రావణుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే తిట్టడం స్టార్ట్ చేశాడో అప్పుడే రావణుడు బయటి ప్రపంచానికి తెలిసింది. అంతవరకు వాడు ఎవడనే సంగతి తెలియదు, నాకే తెలియదు. వీడు జగన్మోహన్ రెడ్డి తిట్టాడా? ఏది చూపించు, ఒక వీడియో చూపించలేదు. ఏం తిట్టాడో చూపించాయా, మేము చూస్తాము. పాసు గల చూపించాయా. రావణ్తో
ఎప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడం అంటున్నా, ఎందుకు విమర్శించడం? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారు. అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా, విమర్శించాడా? ఎందుకని? ఇప్పుడు ఆ మాత్రం జ్ఞానం జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలియదు అనుకుంటారేంటి? అర్థం కాదనుకుంటారేంటి? ఒక పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని మాత్రమే తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడతాడు, ఇంకెవరిని తిట్టాడు? చెప్పు ఈ ఆశలు అందరికి తెలుసు సార్. పిచ్చి డ్రామా. అంటే పేరు నాని అర్థం ఏంటంటే అతను కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని తిట్టడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారినే తిడుతున్నారు, మీరే తిట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని తిడుతున్నా కానీ అతని మీద కేసులు పెట్టలేదు అని, అంటే కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అతని మీద కేసులు పెట్టలేదు, అతను అరెస్ట్ చేయలేదని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేరు నానికి నాది క్వశ్చన్, వల్లభనేని వంశీది ఏ క్యాస్ట్ అండి? ఏ కులం? కమ్మ కులం కదా? ఏ అరెస్ట్ చేయలేదా, కేసులు పెట్టలేదా? పోసాని కృష్ణమూర్తిది ఏ కులం? కమ్మ కులం కదా? కేసులు పెట్టలేదా, అరెస్ట్ చేయలేదా? కోడాలి నానిది ఏ కులం? కమ్మ కులం కదా? కేసులు పెట్టడం లేదా, అరెస్ట్ చేయడానికి రెడీ అవడం లేదా? ఇప్పుడు కమ్మ కులాన్ని ఏమి చేయడు, కమ్మ కులం మీద కేసులు పెట్టడు చంద్రబాబు నాయుడు అని అంటున్నావు కదా, అలాంటప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టకూడదు కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయకూడదు కదా, మీ లెక్క ప్రకారం వాళ్ళని కూడా అరెస్ట్ చేయకూడదు కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఎందుకంటే తప్పు చేసిన వాడి కులం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పాలసీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పాలసీ కూడా అదే, నారా లోకేష్ గారి పాలసీ కూడా అదే. తప్పు చేసినవాడు కులం ఏంటి? తప్పు చేసినవాడు ఏ కులంలో ఉంటే ఏమి, ఏ కులంలో పుడితే ఏమి, వాడిది ఏ కులం అయితే ఏమి, వాడిని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. అదే జరిగింది. కమ్మ కులం మీద చంద్రబాబు నాయుడుకి ఆ కులంలో పుట్టాడు కాబట్టి ప్రేమ ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన కమ్మ కులంలో తప్పు చేసిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు కాపాడుతారు, వాళ్ళకి ఫేవర్గా ఉంటారు అనేది పచ్చి అబద్ధం. దానికి ఉదాహరణ వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలాగే పోసాని కృష్ణమురళి. ఏమే, అవునా కదా? సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? మీరంటే క్రిమినల్స్ సపోర్ట్ చేస్తారు, మీరైతే ఆ గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, రౌడీలకి, షీటర్లకి, సైకోలకి, వీళ్ళందరికీ మీరు బాగా సపోర్ట్ చేస్తారు. మీరు అంటే రెడ్డి కులస్తులు, అందులో వైసీపీలో ఉన్న వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కానీ వాళ్ళని ఎన్నోసార్లు కాపాడారు, జైలుకి వెళ్ళి పరామర్శించారు. ఏది క్రిమినల్స్ని. మీరు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో కానీ, పవన్ కళ్యాణ్ గారి హిస్టరీలో కానీ, నారా లోకేష్ గారి హిస్టరీలో కానీ ఏ రోజన్నా క్రిమినల్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టు కానీ, జైలుకి వెళ్ళి పరామర్శించినట్టు కానీ ఎక్కడన్నా చూసారా? బాధితుల్ని పరామర్శించారు, ఇంటికి వెళ్ళి నష్టపోయిన వాళ్ళని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మీలాగా క్రిమినల్స్ని చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకురారు. అది వాళ్ళ కులమైనా సరే, ఏ కులమైనా సరే. సిగ్గు శరం వదిలేసి ఇప్పుడు అతన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్మ కులం కాబట్టి టీడీపీ. ఎవరు చెప్పారు కమ్మ అయితే టీడీపీ అని? మీ పార్టీలో లేరా కమ్మలో? కమ్మ కులం చెందిన వ్యక్తులు మీ పార్టీలో లేరా? కొడాలి నాని మీ పార్టీలో ఉన్నాడు కదా, వల్లభనేని వంశీ మీ పార్టీలో ఉన్నాడు కదా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా. సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నా అయిపోయాను నాని, నీకు కొద్దిగా కూడా సిగ్గు లేదా? నీ వల్ల మీ కొడుకు రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా పేరుని కిట్టి మీద, అతని భవిష్యత్తు మీద, రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ పడద్ది. అర్థం చేసుకో. నువ్వు రాజకీయం చేసావు, వెళ్ళిపోయావు అని వయసు అయింది. అతను కుర్రవాడు, రాజకీయం చేయాలి, 30 సంవత్సరాలు రాజకీయం చేయాలి. నువ్వు ఇలా చిల్లరగా మాట్లాడుతుంటే
ఆ ఎఫెక్ట్ అనేది మీ కొడుకు మీద పడదా? మీ కొడుకు రాజకీయ భవిష్యత్తుని నువ్వే సర్వనాశనం చేస్తున్నావు కదా పెళ్ళినని. సిగ్గొదిలేసి ఏది పడితే అది నోటికి, ఏది పడితే అది, సిగ్గు లేదు, శరం లేదు. థ్యాంక్ యూ.